ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ ఎన్నికల బిజీలో ఉన్నారా? పాలన కంటే బీహార్ ఎన్నికల నిధుల సేకరణ పైన దృష్టి పెట్టారా? 54సారి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ ఎన్నికల స్ట్రాటజీపై అధిష్టానంతో చర్చిస్తారా? అందుకు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 54సారి ఢిల్లీ వెళ్లారు. 18న సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లారు రేవంత్ రెడ్డి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందన్న చర్చ నడుస్తోంది. బీహార్ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందట. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో ఉందట కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఈసీపై యుద్ధం ప్రకటించారు. ముఖ్యంగా బీహార్లో అనధికారిక ఓటర్లను తొలగించాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఓట్ చోర్ అంశం బీహార్లో కాంగ్రెస్ కు కలిసి వస్తుందన్న భావనలో హైకమాండ్ కు ఉందట. బీహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన నిధుల సేకరణ సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించిందట. తెలంగాణలో యూరియా కొరత, అకాల వర్షాలు, వరదలతో పాటు అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నా వాటిపై కనీసం సమీక్షలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ ఎన్నికల నిధుల సేకరణపై దృష్టి సారించారు అన్న చర్చ నడుస్తోంది. ఢిల్లీలో ఇన్వెస్టర్ల మీటింగ్ కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం బీహార్ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు రేవంత్ రెడ్డిని పిలవడంతో వచ్చారన్న వాదన ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 54 సార్లు ఢిల్లీ వెళ్లారు. 36 సార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్వహించిన సమావేశాలు, పార్టీ నేతలను కలిసేందుకు రేవంత్ హస్తిన పర్యటన చేశారు. అయితే తాను రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నానని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. విపక్షాలు తన పర్యటన తప్పుపట్టినా మళ్లీ వెళ్తా అని ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై విమర్శనాస్త్రాలు చేస్తుండటంతో పార్టీ కార్యక్రమాలను సైతం ప్రభుత్వ కార్యక్రమాలుగా మలుచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారట. ఇక అధికార కార్యక్రమాల కోసం ఢిల్లీ వెళ్లి పార్టీ నేతల కోసం ఎదురు చూసిన రోజులు కూడా ఎక్కువగానే ఉన్నాయట. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం రోజుల కొద్దీ ఎదురు చూసిన సందర్భాలు కూడా అధికంగానే ఉన్నాయట. మళ్లీ విపక్షాల నుంచి విమర్శలు రాకుండా ఉండడం కోసం ఇన్వెస్టర్ల మీటింగ్ పేరుతో బీహార్ ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్ కోసం వెళ్లారు అన్న ప్రచారం నడుస్తోంది. మొత్తానికి ప్రజల సమస్యల కంటే సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడం కోసం అధిక ప్రాధాన్యతనిస్తున్నాడు అన్న చర్చ నడుస్తోంది.